నాకు ఆ అబ్బాయే కావాలి అంటే ఇంకొకటి మనిషి కాదా, ఇంకొకటి అవసరం లేదనే అర్థమైందా? ఆ అబ్బాయి ఏమంటాడు, నాకు నోరు తెరవండి అంటే అర్థం ఏంటి? ఫిక్స్ అయిపోయింది, మనసులో ఫిక్స్ అయిపోయింది, కోరిక ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ కోరిక కలిగి ఉన్నాడో అర్థమవుతుందా, నాకు అదే కావాలి, ఆడే కావాలి, ఆమె కావాలి అని ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయిందో అప్పుడు ఏం చేస్తా తెలిసిన, ఆ కోరికల్లో నమ్మకంగా ఉంటాడు. అదే కావాలి. ఇప్పుడు ఏదైనా వస్తువు ఉంది, ఏదైనా ఇల్లు ఉంది, లేకపోతే ఏదైనా సెల్ ఫోన్ ఉంది, అరే అది వద్దురా బాబు, పైసలు లేవురా అన్నా అనుకో, లేదు నాకు అదే కావాలి అంటే అర్థం ఏంటి? కోరికలో ఫిక్స్ అయిపోయాడు. దేవుడు కూడా ఒక కోరిక ఉంది. ఏ కోరిక అంటే తెలిసిన, అంతరంగములో చెప్పండి సత్యము కోరుతున్నాడు. ఆయన కోరిక ఏంటంటే సత్యముగా బ్రతకాలి. అందులో దేవుడు నమ్మకంగా ఉన్నాడు, అందుకనే ఆయన నమ్మకంగా జీవించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ వ్యక్తిగత జీవితంలో కూడా నేను సత్యముగా బ్రతకాలి, సత్యముగా జీవించాలి, నాలో నిజముండాలి అనే కోరిక అనేది ఉంటుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దానికి సహకారిగా ఉండును గాక. హల్లెలూయా. ఆ కోరికని నీవు సిద్ధింపజేసుకొనగలిగేటట్లుగా నీ జీవితం నువ్వు సార్థకం చేసుకోగలగాలి. నువ్వు ఫిక్స్ అయిపోవాలి, నేను అబద్ధం ఆడకూడదు. నువ్వు ఫిక్స్ అయిపోవాలి, నేను నిజమే చెప్పాలి, ఎవరితోనైనా సరే ఎక్కడైనా సరే నిజమే మాట్లాడాలి అని నువ్వు ఫిక్స్ అయిపోవాలి. నీకు కోరిక ఉండాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే అది ఉంటుందో అలాగే నడిపించబడతావు. ఎక్కడైనా సరే, ఇద్దరులైనా సరే, ముగ్గురులైనా సరే, నలుగురులైనా సరే, 10 మందిని సరే, 100 మందికి అది 1000 మంది అయినా రాని. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక నీ వ్యక్తిగత అబద్ధం నేను చెప్పకూడదు అనే కోరిక నీకు ఉండాలి, నేను నిజమే మాట్లాడనే కోరిక నీకు ఉండాలి. అది లేదనుకో, నాలుగుకి నరము ఉండదు, చెప్పండి, ఎముక ఉండదు. నాలుగుకి నరము ఉండదు, ఎముక ఉండదు, దాని ఇష్టం అన్నమాట. లోడలా వాగుతానే ఉంటుంది. అర్థమవుతుందా? లేని పొందంత వాగుతానే ఉంటుంది, దాని ఇష్టం. అది నిజం పొరపాటును కూడా మాట్లాడదు, నోరు తెరిస్తే అబద్ధాలే. కొంతమంది చూడండి, అబద్ధాలు ఆడితే ఇక సిమెంటు, తర్వాత కంకర, ఇసుక, ఇనుము ఏం అవసరంలే, అంత స్టాండర్డ్ కట్టేస్తారు, బ్రిడ్జి కట్టినట్టే అనమాట. అంత టాలెంట్ ఉంది కొంతమందికి. అబద్ధాన్ని నమ్మించాలని చెప్పి ఎంతగా ప్రయత్నం చేస్తుంటారో, ప్రాకులాడుతూ ఉంటారు ప్రియమైన వాళ్ళారా. అర్థమవుతుందా? అది కాదు నీ కోరిక, దేవుని కోరిక అది కాదు. నీతిగా బ్రతకాలి, హల్లెలూయా, నమ్మకంగా బ్రతకాలి, ఆ తర్వాత సత్యముగా బ్రతకాలి, నాలో నిజం ఉండాలి అనే ఆ కోరిక నీకు ఉండగలగాలి. హల్లెలూయా. నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉండాలన్న ఆ కోరిక నీకు ఉండాలి. నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండాలన్న ఆ కోరిక నీకు ఉండాలి. నా దేవునికి నేను నమ్మకంగా ఉండాలన్న ఆ కోరిక నీకుండాలి. అర్థమవుతుందా? ఆ స్థితిలోనికి వస్తే అర్థమవుతుందా? దేవుని వలె మనం మార్చబడదుము గాక. హల్లెలూయా. ఆయన కోరికే నీ కోరికగా మారగలగాలి, ఆయన ఆశ నీ ఆశగా మారగలగాలి, ఆయన దృక్పథం నీ దృక్పథంగా మారగలగాలి. అప్పుడు ఆయన పోలికలోనికి వస్తూ ఉంటాం, ఆయన రూపాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. యేసయ్య అట్టి కృప దయచేయును గాక. హల్లెలూయా. సామెతలు 12:22 చూడండి. సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. దేవునికి ఇష్టలు ఎవరు? నో తెరవండి. ఎవరు? సత్యం మాట్లాడేవాళ్ళు, నిజం మాట్లాడేవాళ్ళు, నమ్మకంగా ఉన్నవాళ్ళు దేవునికి ఇష్టలంట. అర్థమవుతుందా? అక్కడే చూడండి, అబద్ధమాడు పెదవులు యెహోవాకి. ఈ పెదవులు ఎలా ఉన్నాయంట? నోరు తెరిస్తే అబద్ధం ఆడుతూ ఉన్నాయి, నోరు తెరిస్తే అబద్ధం ఆడుతూ ఉన్నాయి. మళ్ళీ ఈ నోటితోనే స్తోత్రం 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 స్తోత్రం
అర్థమైందా? ఈ నోటితోనే ప్రభువా 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 మా ఆయన్ని కనికరించయ్యా, మా మా బాబుని కనికరించయ్యా, మా అమ్మాయిని కనికరించయ్యా, మా అమ్మను కనికరించయ్యా, మా నాన్న కనికరించయ్యా, మా వ్యాపారాన్ని చూడయ్యా. ఏ నోటితో, ఏ పేదాలతో? అక్కడ ఏమనుంది? ఈ అబద్ధమాడు పెదవులతో నువ్వు పాట పాడితే, అబద్ధమాడు పెదవులతో ప్రభును స్తుతిస్తే, అబద్ధమాడు పెదవులతో నువ్వు ప్రార్థన చేస్తే అది హేయమైనదే లేకపోతే ప్రియమైనదే? మరి దానికి దేవుడు ఆలకిస్తాడా? జవాబిస్తాడా? దానికి దేవుడు కార్యం చేస్తాడా? ఒకసారి గమని, దానికి దేవుడు కార్యం చేస్తాడా? పెదాల మీద అబద్ధం పెట్టుకొని నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతా, ప్రభువా కనికరించు, ప్రభువా కనికరించు అంటా ఉంటే కనికరం వస్తుందా? జాగ్రత్త ప్రియమైన వారు. అందుకనే చెప్తున్నా, దండం పెట్టి చెప్తా. హల్లెలూయా. ఒకవేళ అలవాటుగా మారిపోయిందేమో అబద్ధాలు చెప్పడం, యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. మనం దేవునికి ఇష్టలుగా మార్చబడదుము గాక. హల్లెలూయా. నీలో దృఢమైన కోరిక ఉండగలగాలి, నిశ్చలమైన కోరిక ఉండగలగాలి, చలనము లేని ఆ కోరిక ఉండగలగాలి. ఏంటంటే, నేను అబద్ధము ఆడకూడదు, నేను దేవునికి ఇష్టలుగా మార్చబడుతూ ఉండాలి, నా పెదవుల అబద్ధం రాకూడదు అని ఆ కోరిక నీకు ఉండాలి. నా దేవుడు ఆ కార్యం చేయును గాక. అక్కడే మీరు చూడండి 13:5 గమనించండి. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యం. ఇప్పుడు మీరు చూడండి, నువ్వు నీతిగా బ్రతుకుతా ఉన్నావు, నువ్వు అబద్ధం ఆడకుండా బ్రతుకుతా ఉన్నావు. ఇప్పుడు అబద్ధం మాటలు ఎలా మారిపోతాయి? నీకు ప్రియంగా మారిపోతాయా? నచ్చుతాయా? చెప్పండి, నచ్చుతాయా? ఎందుకని? నువ్వు అబద్ధం ఆడట్లేదు కాబట్టి అబద్ధం మాటలు నచ్చవు. అబద్ధం మాట్లాడే వాళ్ళతో అబద్ధం చెప్పామనుకో, వాళ్ళకి ఏమైతే, వాళ్ళకి అది అంటారు, తాగుబోతులతోనే స్నేహం చేస్తారంట, తిరుగుబోతులతోనే స్నేహం చేస్తారంట. అర్థమవుతుందా? తాగుబోతుడు మంచులతో స్నేహం చేస్తాడా? ఎందుకని? వాడికి దొరకదు కదా, వాడికి తాగేదానికి దొరకదు కదా. సాయంత్రం అయ్యేసరికి హాఫో లేకపోతే క్వార్టరో లేకపోతే ఫుల్ దొరకదు కదా. అదే తాగుబోతుడు సహవాసం చేసాడుకో, వీడి దగ్గర లేకపోయినా సాయంత్రానికి వాడు కోపిస్తాడు. అందుకని వాడితో సహవాసం చేస్తాడు. ఎవరు వాళ్ళతో సహవాసం చేస్తున్నారు? ప్రియమైన వాళ్ళు. జాగ్రత్తది, అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఆ మాట చూడండి, నీతిమంతునికి కళ్ళమాట అసహ్యం. అబద్ధం ఆడని వానికి, అబద్ధం ఆడే వాళ్ళంటే అసహ్యం. మన దేవుడు నిజమైన దేవుడు, నిజం మాట్లాడే దేవుడు, ఆయన సత్యమై ఉన్న దేవుడు. ఆయన సత్యమై ఉన్న దేవుడు కనుక అబద్ధం ఆడే వాళ్ళకి ఆయనకి ఎలా ఉంటారు? అసహ్యులుగా మారిపోతూ ఉంటారు. ఇష్టలుగా మారు. ప్రియమైన ఆయనకు అసహ్యం. అబద్ధం ఆడమంటే అసహ్యం. ఆయనలో అబద్ధం లేదు, ఆయన అబద్ధికుడు కాదు. బైబిల్లో ఉంది కదా, ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో దేవునికి ఇష్టంగా మార్చబడాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా దేవుని స్వభావములోనికి మనం రాగలగాలి, దేవుని వలె మనం మార్చబడగలగాలి. ఆయనలో అబద్ధం లేదు. ఎక్కడ అంటే ఆయన గుడారంలో అబద్ధం లేదు. అంత మాత్రమే కాకుండా ఆయన కోరుకున్న కోరికలో కూడా అబద్ధము లేదు. ఆయన కోరుకున్నాడు ఏమన్నాయంటే, అబద్ధం ఆడను. ఆయనకు ఒక కోరిక, అబద్ధం ఆడకూడదు అనే కోరిక ఉంది. ఆ కోరికలో నమ్మకంగా అలాగే ఉన్నాడు. మన జీవితంలో కూడా ఆ స్వభావం చేత అలంకరించబడదుము గాక. అటు కృప దయచేయును గాక. హల్లెలూయా. మీరు ఇంకా అర్థం కావాలని ఆశపడితే, మీకు దుప్పి తెలుసా? దుప్పి తెలిసినా? దాన్ని ఒకవేళ దొరికితే తీసుకొచ్చి ఇంట్లో కట్టేసుకొని నీళ్ళు పెట్టండి. అది తాగితే అడగండి, నా దగ్గరికి వచ్చి అడగండి తాగిందన్నా అని. అది పొరపాటు కూడా తాగదు.
హల్లెలూయా. బైబిల్ ఏముంది? దుప్పి నీటి వాగుల కోసం, అర్థమవుతుందా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడతా ఉంటుంది. నువ్వు పెట్టిన దానికోసం ఆశపడుతుంది. నువ్వు నీళ్ళు పెడితే నీళ్ళు తాగుతుంది. అర్థమైందా? అది తాగాలనుకున్నప్పుడు తాగుద్ది. నువ్వు మంచి మినరల్ వాటర్ పెట్టు, తేటగా ఉండే నీళ్ళు పెట్టు, పొరపాటు కూడా వాసన కూడా చూడు, మూతి కూడా పెడతాడా. నువ్వు బలవంతం చేయి, పొరపాటును కూడా ఆడదు. అది ఎప్పుడైతే తాగాలనుకుంటుందో అప్పుడు తాగుద్ది అది. హల్లెలూయా. అర్థమవుతుంది? దానికే ఒక జంతువే, దాని జంతువు అంటారా? దుప్పి జంతువే కదా. ఒక జంతువుకే ఒక కోరికుంటే మరి మనం ఎవరిని? అబద్ధం ఆడకుండా ఎట్టుంటామన్నా, అబద్ధం ఆడకుండా బతికాడు జరుగుద్దన్నా, అబద్ధం ఆడకుండా వ్యాపారం ఆడ జరుగుద్దన్నా, అబద్ధం ఆడకుండా ఏం చేయగలమన్నా, అబద్ధం ఆడకుండా కష్టం కదన్నా అనే ఆ స్థితిలోంచి బయటికి వచ్చుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధానికి ఎప్పుడు చోటు ఇవ్వమాకండి, నిజమే మాట్లాడండి. మీకు ముందే చెప్పాను కదా, ఏమైతుంది అవుతుంది, నిజమే మాట్లాడండి. అదేదో అంటారు కదా, అంత్యనిష్ఠురము కంటే చెప్పండి, అంత్యనిష్ఠురము కంటే ఆది నిష్ఠురమే మంచిదంట. హల్లెలూయా. అర్థమైందా? కనుక ఏ రోజైనా సరే నిజం మాట్లాడండి, అబద్ధం మాట్లాడమాకండి. ఎక్కడైనా సరే, ఎవరి దగ్గరైనా సరే నిజమే మాట్లాడండి. ఏం జరిగితే జరుగుద్ది, ఏమైంది? దేవుడు ఏ చేసినా మేలే చేస్తాడు, అవునా కదా? ఆయన స్వభావంలోనికి నువ్వు వస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? చెప్పరేమండి? ఆయన స్వభావం నువ్వు కోరుకుంటుంటే, ఆయన రూపం నువ్వు కోరుకుంటుంటే, ఆయన వల్ల నువ్వు మారాలని ఆశపడతా ఉంటే ఆయన నీకు కీడు చేస్తాడా? ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ చేయడు. ఆయన ఎప్పుడైనా మేలే చేయునుగాక. హల్లెలూయా. నా దేవుడు ఆశీర్వదించునుగాక, నా దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? అందరం ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. మోకరిస్తానంటే మోకరించండి, నిలబడతానంటే నిలబడండి, చేతులైతే ఎత్తండి. మంచిది, ఆరోగ్యానికి మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు నీతో మాట్లాడిన మాటను బట్టే ప్రార్థన చేసుకో. అంతా వద్దు, నీకు ప్రసంగం అంతా నీకేని ఎప్పుడు అనుకోవద్దు. ప్రభు నీతో మాట్లాడిన ఆ ఒక్క మాట చాలు, దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకో. ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న దేవుడు సత్యవంతుడు, సత్యము కలిగిన దేవుడు. ఆయన నిజమైన దేవుడు, నిత్యము ఉన్న దేవుడు. ఆయన సత్యం మేఘముల వరకు వ్యాపించింది, మన వరకు, మనలో వ్యాపించును గాక, మన వరకు వ్యాపించును గాక, మనలో వ్యాపించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక క్షణం అందరం ప్రార్థన చేసుకుందామా? అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన అన్నప్పుడు మౌనంగా ఉండొద్దు, కాస్త పెదాలు విప్పండి. హృదయపూర్వకంగా ఇంట్లో చేసుకోండి, మౌనంగా ఒంటరిగా కూర్చున్నప్పుడు కాస్త నోరు తెరిచి నీ స్థితిని ప్రభువుకు చెప్పుకో. నీ స్థితి నీకు తెలుసు, ఎవ్వరికి తెలియాల్సిన అవసరం లే.
నా స్థితి ఇది ప్రభువా అని ప్రభుతో చెప్పుకో. ఆయన నీ లోటుపాట్లు తీసేస్తాడు, నీలో ఉన్న బలహీనతలు తొలగిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, నిన్ను అందులో నడిపిస్తాడు. సహోదరుడా, సహోదరి, ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ఒకసారి జీవితం అనుమానం గుర్తెరుగు. ఆయన సత్యం మేఘ మండలముల వరకు వ్యాపించి ఉంది. ఆయన కృపా సత్యములు గల దేవుడు. మన దేవుడు సత్యము కలిగిన దేవుడు. మన దేవునిలో నిజం ఉంది, మన దేవునిలో అబద్ధము లేదు. మన దేవుడు నిజమైన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. మన దేవుడు కోరుకునే కోరిక మనం ఆయన వలే మారాలి అని, ఆయన వలే ఉండాలి అని. లోకస్తుల వలె, లోకం వలె నువ్వు మారాలని ఆయన ఏ రోజు కోరుకోడు. సహోదరుడా, సహోదరి, దేవుని వలె మనం మార్చబడుదుము గాక. దేవుని వలె మనం మార్చబడుదుము గాక. దేవుని పోలికలోనికి వచ్చుదుము గాక. దేవుని పోలికలోనికి రాగలిగేటట్లుగా ఆయన కృపని పొందుకుందుము గాక. కృపతో నింపును గాక. ఆయన ఎక్కడ సత్యవంతుడు అని అంటే, ఎక్కడ నిజమైన దేవుడు అని అంటే, ఆయన గుడారంలో ఆయన నిజమైన దేవుడు. ఆయన గుడారంలో నిజం ఉంది, అబద్ధం లేదు, ఏమాత్రం లేదు అబద్ధం ఆయన గుడారంలో. మరి ఈ రోజున నీ జీవితంలో, నీ ఇంటిలో నిజం ఉందా? ఆలోచించు, ఒకసారి ఆలోచించాయి. నువ్వు ఇంట్లో మాట్లాడే మాటలు అబద్ధాలా, నిజాలా? ఇంట్లో మాట్లాడే మాటలు, ఇంటి వారితో మాట్లాడే మాటలు నిజాలా, అబద్ధాలా? దేవుడు నిజాన్నే కోరుకుంటాడు, అబద్ధాన్ని కోరుకోడు. ఆయన నిజాన్నే ఆయన ఆశపడతాడు. ప్రియమైన వాళ్ళరా, సత్యవర్తనలే ఆయనకి ఇష్టలు, సత్యవర్తనలే ఆయనకి ఇష్టలు, నమ్మకమైన వారే ఆయనకి ఇష్టలు. ప్రియమైన వాళ్ళరా, మన ఇంటిలో సత్యం ఉండడం మాత్రమే కాదు, కోరికలో నువ్వు సత్యం కలిగి ఉండాలి. నువ్వు నిజం ఉండాలి. నువ్వు కోరుకున్న కోరికలో నిజం ఉండాలి. ఎన్నిసార్లు కోరుకుని ఉన్నావు, అది నిజమైందేనా? ఆలోచించు ఒకసారి. దేవుడు చూడండి, ఆయన కోరుకున్నాడు, అందులో నిజముగానే ఉన్నాడు. ఆయన కోరికలో నిజముగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, నీకు ఒక దృఢమైన సంకల్పం, దృఢమైన కోరిక ఉండాలి. అందులో నువ్వు సత్యంగా ఉండగలగాలి. ప్రియమైన వాళ్ళ, 4 రోజులు ఉండి 4 రోజులు వదిలేసి మరలా 4 రోజులు, మరలా 4 రోజులు, మరలా 4 రోజులు కాదు. ఒకసారి గుర్తెరుగు. హాస్పిటల్కి పోతే ఈసీజీ తీస్తారు. ఒక గీత పైకి, ఒక గీత కిందికి, ఒక గీత పైకి, ఒక గీత కిందికి ఉంటుంది. దేవుని వాక్యం అన్నప్పుడేమో రోషంగా ఉందాం అన్న మాట నీలో ఉంటుంది. మరలా మౌనమే, మరలా క్రిందికి వచ్చేస్తా జీవితం. మరలా వాక్యం అంటే మరలా పైకి పోతుంది, మరలా కిందకు వస్తుంది, మరలా పైకి పోతుంది. అది కాదు అవసరమైంది. నీలో స్థిరమైన జీవితం నా ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆలోచించు. నమ్మకమైన జీవితం ప్రభు కోరుకుంటా ఉన్నాడు. నీతి కలిగిన జీవితం ప్రభు కోరుకుంటా ఉన్నాడు. నిజమైన జీవితం ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ఆకాశపు చేతులెత్తి ఒక్కసారి తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నాలో ఈ లోపం ఉంది, ఇదిగో ఈ పొరపాటు ఉంది, ఈ తప్పిదం జరుగుతూ ఉంది ప్రభువా, మాటి మాటికి జరుగుతుంది ప్రభువా. ఇదిగో ఇందులో నుంచి నాకు గొప్ప విడుదల కలుగుజేయి నాయన. నీవు గుడారంలో నమ్మకస్తుడిగా, నిజమైన దేవుడిగా ఉన్నట్లుగా నా గుడారంలో నేను నిజముగా ఉండగలిగేటట్లుగా నా జీవితం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళరా, నమ్మకంగా ఉండగలిగే జీవితం నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందామా? నా గుడారంలోకి మీదట అబద్ధం ఉండకూడదు, నిజమే ఉండాలి. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. కోరికలో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుడు కోరుకున్నాడు అంతరంగంలో సత్యం ఉండాలి అని. ఆ కోరికలో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు ఈ రోజున కోరుకొని వదిలిపెట్టి నడిపించబడతా ఉన్నావు. ఆ కోరికలో కూడా నువ్వు నమ్మకస్తుడిగా ఉండువు గాక. అందులో అబద్ధం ఉండకుండాను గాక, అబద్ధం లేకపోవును గాక,
అబద్ధం లేని జీవితం ప్రభు అనుగ్రహించునుగాక. ఇక మీద సత్యవంతులుగా మార్చబడుదురుగాక. సత్యమే నీ నోట వచ్చునుగాక. అబద్ధం తొలగిపోవునుగాక. అబద్ధమాడు పెదవులు నిశ్చయముగా నిర్మూలమైపోవునుగాక. నా దేవుణ్ణి నోట సత్యమే వచ్చునుగాక. ఆయన సత్యవంతుడు కనుక మనం సత్యవంతులుగా మార్చబడుదుముగాక. ఆయన మార్చునుగాక. మార్చునుగాక. ఆ కృప కుమ్మరించునుగాక. ఆ కృప కుమ్మరించునుగాక. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన నా తండ్రి, ఈ పరిశుద్ధ నామాని స్తోత్రం నాయన. గడిచిన దినాలన్నీ కూడా మీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో కాపాడి మాసానికి చివరి పునరుత్థాన దినాన తండ్రి రెండవ ఆరాధనలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి తండ్రి నిండు మనసుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రం నాయన. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆత్మారాధన ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు తండ్రి. వాక్యమైన తండ్రిగా దిగివచ్చి లేఖన భాగాలలో నుంచి మీరు ముచ్చటించిన అమూల్యమైన మీ మాటలను బట్టి కూడా మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కృప మేఘముల వరకు వ్యాపించి ఉండినను లేఖనములో నుండి తండ్రి ఈ యొక్క మధ్యాహ్న వేళలో మీరు మాతో ముచ్చటిస్తూ వచ్చారు నైనా. అందుని బట్టి మిమ్మల్ని స్తుతించుతూ ఉన్నాము తండ్రి. దయగలిగిన దేవా, మీరు కృపా సత్యములు కలిగిన దేవుడు అని తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం. కృపాసత్య సంపూర్ణుడిగా ప్రభా మా కొరకు ప్రత్యక్షమై ఉన్నారని ప్రభా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. నమ్మకమైన వానిగా తండ్రి మీరు మా ఎదుట ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రం తండ్రి. కృపగలిగిన దేవానికి స్తోత్రం. భయానికమైనటువంటి చివరి దినాలు, అపాయకరమైనటువంటి కాలములో తండ్రి నీకు స్తోత్రం నైనా. నీ ఎదుట ప్రభా నమ్మకస్తులుగా జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు తండ్రి. మా పితుడైనటువంటి మోషే, అబ్రహాము, దావీదు తండ్రి నీకు స్తోత్రం. తిమోతి, తీతు, ఒనేసిము వీరంతా కూడా నమ్మకమైనటువంటి జీవితాన్ని చేసి ఆశీర్వాదాన్ని పొందినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి ఈ దుర్దినాలు చెడు కాలములో ప్రభా దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. చూచుచున్న దేవుని ఎదుట నమ్మకస్తులమై తండ్రి అన్ని విషయాల్లో నడిపించబడి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవా దయతో మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయనా. నీ గుడారములో తండ్రి అతిథిగా నివసింపదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతములో తండ్రి నివసించదగిన వాడు ఎవడనగా హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది తండ్రి. దైనందిన వ్యక్తిగత జీవితాల్లో మీతో జీవించాలంటే, మీ రాజ్యములో ఉండాలంటే నిజము పలికేవారిగా ఉండాలని ప్రభా మీరైనా కోరుకుంటూ ఉన్నారు తండ్రి. దైనందిన జీవితాల్లో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. నోటి మాటలలో తండ్రి, ప్రవర్తనలో, క్రియలలో నైనా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నిజాన్ని పలకలేక, సత్యమును ప్రభా అనుసరించలేక, అసత్యాన్ని, అబద్ధాన్ని అనుసరించి జీవితాల్లో కలిగినటువంటి నష్టములో నుంచి ఈ మధ్యాహ్న వేళలో ఒక గొప్ప విడుదల కలుగు చేసి తండ్రి అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఇది మొదలుకొని ప్రభా హృదయపూర్వకంగా తండ్రి నిజము పలుకుచు నమ్మకస్తులై మీ రాజ్యములో ఉండటానికి సహాయం చేయండి తండ్రి. దేశంలో నమ్మకస్తులైన వారు తండ్రి మీతో నివాసం చేస్తారని ప్రభా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా నిశ్చయముగా అశాశ్వతమైన ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతమైన యేసయ్య రాజ్యములో జీవించాలంటే నమ్మకస్తులై ఉండాలని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా ప్రవర్తనలోను, మాటలోను, క్రియలోను అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ప్రతి దానిలో ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలో తండ్రి మీరు అనుగ్రహించినటువంటి ఉద్యోగములో, మీరు ఇచ్చినటువంటి డబ్బులో, మీరు ఇచ్చినటువంటి జీవితంలో నమ్మకస్తులై నడిపించబడి తండ్రి యుగ యుగాలు యేసయ్య రాజ్యములో ఉండటానికి దయతో మీరు సహాయం చేయండి నైనా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం.
హిజ్కియాతో మీరు సెలవిచ్చుచూ ఉన్నారు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని. దేవానికి స్తోత్రం. మనుషుల ఎదుట కనబడాలని కాక తండ్రి నీకు స్తోత్రం నైనా. దేవుని ఎదుట అన్ని విషయాలలో కూడా నమ్మకస్తులై నిజము పలికేవారై నడిపించబడి పరలోకానికి సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవ దయతో మీరు సహాయం చేయండి నాయన. అంతరంగమందు మీరు సత్యాన్ని కోరుకుంటూ ఉన్నారు తండ్రి. భయానికి మరి చివరి దినాల్లో తండ్రి నీకు స్తోత్రం నైనా. అంతరంగ స్వభావములో తండ్రి నీకు స్తోత్రం నైనా. సత్యము కలిగి నడిపించబడటానికి సహాయం చేయండి తండ్రి. అబద్ధమాడే పెదవులు యెహోవాకు అసహ్యములని, నీతివర్తనులు ఆయనకి ఇష్టులని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి నీతిని అనుసరించి నడిచేవారిగా దయతో మీరు మార్చండి యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి. కృప కలిగిన దేవ, పెదవులతో ఆరాధించేవారిగా ఉండక ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నీ పోలికగా మారి హృదయాలు మీకు సమీపముగా మార్చబడి తండ్రి నీ వలె అన్ని విషయాల్లో మార్పు చెంది పరలోకానికి సిద్ధపడటానికి కృపనివ్వండి నాయన. దుర్దినాలు చెడు కాలములో తండ్రి నిశ్చయముగా తండ్రి నీకు స్తోత్రం నైనా. ఈ వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా జీవించి తండ్రి పరలోక రాజ్యములో మీతో ఉండటానికి కృపనివ్వండి. తీర్మానము చేసిన వారిని తీర్మానములో స్థిరపరచండి. ప్రత్యక్ష ప్రసారాలు పాలు పంపులు పొందిన బిడ్డలు కూడా చక్కగా తండ్రి ఈ అనుభవాల్లో నడిచి ఆశీర్వాదం పొందటానికి కృపనివ్వండి నాయన. మందిరావణంలో కూడి వచ్చిన ఒక్కొక్కరిని తండ్రి మేలుతో తృప్తిపరచండి. వారి అవసరాలు తీర్చండి, అక్కరలు తీర్చండి. కుటుంబాల్లో నెమ్మది సమాధానాన్ని ఇవ్వండి, శరీరాల్లో ఆరోగ్యాన్ని ఇవ్వండి. కడవరి దినాలలో తండ్రి ఆత్మ సంబంధంగా ఒక పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందటానికి దయతో మీరు సహాయం చేయండి నాయన. దయగలిగిన తండ్రి ఆరాధన ప్రారంభించింది మొదలుకొని ఇప్పటి వరకు మీ యొక్క ఆత్మ సారథ్యములు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ పక్షంగా సేవకులను కూడా అభిషేకించి వాడుకున్నందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకను నైనా పరిపూర్ణమైనటువంటి సత్తువతోనూ ఆరోగ్యముతో బలముతో నింపి కొలతలేని ఆత్మశక్తిని నూతనమైన ప్రకటనలిచ్చి ప్రతి స్థలమందు కూడా నైనా తండ్రి మీ నామ ఘనత కొరకు విజయోత్సవాలతో నడిపించి మీరు మహిమను పొందుకొనమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. తీర్మానం చేసిన ప్రతి ఒక్కరూ కూడా నాయన నిజము పలుకుచు సత్యాన్ని అనుసరించి నడిచి దేవుని రాజ్యానికి సిద్ధపడే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బైబిల్ తీసుకోండి. ఎన్నో అధ్యాయం? 30 తీయండి. 39 తీసారా? అందరం చదువుదాం. నా